హలో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ఈజీగా కొన్ని తెలుగు వర్డ్స్ యూజ్ చేసుకుంటూ ఈజీ వేలో మనం వీటిని నేర్చుకుందాము. సో కమింగ్ టు ది డి బ్లాక్ ఎలిమెంట్ తీసుకున్నట్లయితే మనకు అవి మొత్తము 10 ఫ్యామిలీస్ ఉంటాయి. సో 10 ఫ్యామిలీస్ మనము అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 2 ఫ్యామిలీస్. సో ల్యాంథనాయిడ్స్ ఉంటుంది, యాక్టినాయిడ్స్ ఉంటుంది. ఇవి డీటెయిల్గా విత్ స్మార్ట్ కోడ్స్ అండ్ ట్రిక్స్ తోటి నేర్చుకుందాం. సో రైట్, సో ఇప్పుడు కమింగ్ టు ద స్కాండియం ఫ్యామిలీ, మనకి ఇక్కడ స్కాండియం వచ్చేసి 21 ఆటమిక్ నెంబర్ 21. సో ఈ 21 ఎలిమెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు అంటే స్కాండియం, దాని కింద ఇట్రియం, దాని కింద ల్యాంథనం, దాని కింద వచ్చేసి మనకు యాక్టీనియం ఉంటుంది. స్కాండియం ఎస్సి, ఇట్రియం వై, ల్యాంథనం ఎల్ఏ, యాక్టీనియం ఏసి. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అన్నప్పుడు, సో దీనికి ఒక చిన్న ట్రిక్ కోసం ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఎప్పుడైనా మనం ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఆ ఫ్లైట్ జర్నీలో మనం అవి ఫ్లైట్ ఎక్కడి నుంచి మూవ్ అవుతుంది అన్నప్పుడు హైట్లోకి వెళ్ళినప్పుడు అంటే క్లౌడ్స్ పక్క మీద వెళ్తూ ఉంటుంది. సో క్లౌడ్స్ అన్నప్పుడు మనకు ఆ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ ఫ్లైట్లో కూడా టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం విండోస్ పక్కన కూర్చుంటామో ఆ విండోని టచ్ చేసినప్పుడు మనకు ఒక ఏసీ ఫీలింగ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు క్లౌడ్స్లో జర్నీ చేస్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఏసీ ఫీలింగ్. సో ఇప్పుడు కోడ్ వచ్చేసి స్కైలా ఏసీ లాగా ఉంటుంది. స్కైలా ఏసీ లాగా ఉంటుంది. ఇక్కడ స్కైలా ఎస్సివై, ఎస్సి స్టాండ్స్ ఫర్ స్కాండియం, వై స్టాండ్స్ ఫర్ ఇట్రియం, ఎల్ఏ లా అంటే ఎల్ఏ స్టాండ్స్ ఫర్ ల్యాంథనం, ఏసీ లాగా ఉంటుందిలో ఏసీ ఉంది కదా, అది యాక్టీనియం. రైట్, నెక్స్ట్ స్కాండియం తర్వాత ఫ్యామిలీ వచ్చేసి టైటానియం. సో కమింగ్ టు ది టైటానియం, ఇందులో ఉన్న గ్రూప్ మెంబర్స్ ఎవరు అన్నప్పుడు టైటానియం కింద జిర్కోనియం ఉంటుంది. టైటానియం దాని కింద జిర్కోనియం, దాని కింద హాఫ్నియం, దాని కింద వచ్చేసి రూథర్ఫోర్డియం ఉంటుంది. రూథర్ఫోర్డియం సో సింబల్ వచ్చేసి ఆర్ఎఫ్, టైటానియం సింబల్ టిఐ, దాని కింద జిర్కోనియం జెడ్ఆర్, దాని కింద హాఫ్నియం హెచ్ఎఫ్, రూథర్ఫోర్డియం ఆర్ఎఫ్. సో ఇప్పుడు వీటిని గుర్తుపెట్టుకునే విధానం ఏంటి అన్నప్పుడు ఒక చిన్న ట్రిక్ కోసం ఒక చిన్న స్టోరీ ఏంటంటే, మీరు టైటానిక్ సినిమా చూసే ఉంటారు. సో టైటానిక్ మూవీలో ఒక టైటానిక్ పెద్ద షిప్ ఉంటుంది. ఆ షిప్ అనేది సో నైట్ టైంలో ఏమవుతుందంటే, సో సరైన బ్యాడ్ వెదర్ కారణంగా అది ఒక ఐస్ బర్గ్ను, అట్లాంటిక్ సీ రీజన్ దగ్గర ఒక ఐస్ బర్గ్ని అది హిట్ చేస్తుంది. దాన్ని ఢీకొన్నప్పుడు ఆ యొక్క షిప్లో భారీ ఒక కుదుపులు వస్తాయి, అంటే బాగా షేక్ అవుతుంది, అది జర్కింగ్ లాగా అవుతుంది. సో దానివల్ల ఆ షిప్లో లైట్ క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్ వల్ల ఆ టైటానిక్ షిప్లోకి వాటర్ ఎంటర్ అవుతుంది. సో ఇనీషియల్గా హాఫ్ ఆఫ్ ద షిప్ మనకి ఎంటర్ అయినప్పుడు చాలామంది లైఫ్ బోట్స్ వేసుకొని సో టైటానిక్ సీలో జంప్ చేస్తారు. సో కొంతమంది బ్రతుకుతారు, కొంతమంది చనిపోతారు. సో తర్వాత రూఫ్ కూడా కంప్లీట్గా మునిగిపోయింది. సో రైట్, ఇప్పుడు మన కోడ్ వచ్చేసి టైటానిక్ షిప్ జర్క్స్ వల్ల హాఫ్ మునిగింది. అంటే ఇనీషియల్గా మొదటగా హాఫ్ మునిగింది, తర్వాత రూఫ్ కూడా మునిగింది. టైటానిక్ షిప్ జర్క్స్ వల్ల హాఫ్ మునిగింది, తర్వాత రూఫ్ కూడా మునిగింది. రైట్, ఇక్కడ టైటానిక్ షిప్లో టైటానిక్ అనే వర్డ్ యూజ్ చేశాను కదా, టైటానియం అండ్ జర్క్స్ వల్ల జిర్కోనియం వల్ల హాఫ్ మునిగింది. అంటే మొదటగా హాఫ్ అంటే హాఫ్నియం హెచ్ఎఫ్, తర్వాత రూఫ్ కూడా మునిగింది. రూఫ్ స్టార్ట్ ఫర్ ఆర్ఎఫ్ అంటే రూథర్ఫోర్డియం. సో నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి వెనాడియం ఫ్యామిలీ. సో వెనాడియం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి వెనాడియం, నియోబియం, టాంటలం, డబ్నియం. వెనాడియం వి, నియోబియం ఎన్బి, టాంటలం టిఏ, డబ్నియం డిబి. సో దీనికి మీకు కోడ్ చూడండి, వరుసగా ఆ వర్డ్స్ ఫార్మాట్లో కంప్లీట్గా స్పెల్లింగ్స్ రాస్తే మనము వెనాడియం, నియోబియం, టాంటలం, డబ్నియం. సో వా ని తా అన్ని యొక్క ఎలిమెంట్స్ యొక్క ఇనిషియల్ 2 లెటర్స్ మీరు కలిపి చదివితే వా నీత అయింది, వనిత అయింది. వనిత లాస్ట్ 3 లెటర్స్ వచ్చేసి డబ్ అవుతుంది, వనిత డబ్బు. వా నీత డబ్బు. డబ్బు స్టాండ్స్ ఫర్ డబ్నియం, వా స్టాండ్స్ ఫర్ వెనాడియం, నీ స్టాండ్స్ ఫర్ నియోబియం, తా స్టాండ్స్ ఫర్ టాంటలం, డియుబి స్టాండ్స్ ఫర్ డబ్నియం. సో నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి క్రోమియం ఫ్యామిలీ. సో క్రోమియం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి క్రోమియం కిందనే వచ్చేసి మనకు
మనకు మాలిబ్డినం ఉంటుంది, దాని కింద టంగ్స్టన్ ఉంటుంది. మాలిబ్డినము ఎలిమెంట్ సింబల్ వచ్చేసి MO, టంగ్స్టన్ సింబల్ వచ్చేసి W, దాని కింద సీబోర్జియం అని ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది, దాని సింబల్ వచ్చేసి SG. రైట్, ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న స్టోరీ. సో న్యూమోనిక్ కోసం అది. సో ఒక కాకి ఉంటుంది, కాకి అంటే మీకు తెలిసే ఉంటుంది, క్రో అంటాం దాని ఇంగ్లీష్లో. సో క్రో అనేది అది సముద్రంలో ఆడుకుంటూ ఉంటుంది. సో డైలీ ఆడుకోదు, వీక్లీ ఓన్లీ 2 days మాత్రమే ఆడుకుంటుంది. ఆ 2 days ఏంటి అంటే సో ఓన్లీ అది మండే అండ్ వెన్స్డే మాత్రమే అది ఆడుకుంటుంది. ఎక్కడ ఆడుకుంటుంది? సముద్రంలో ఆడుకుంటుంది. ఎవరు ఆడుకుంటారు? కాకి అంటే క్రో ఆడుకుంటుంది. ఇప్పుడు కోడ్ వచ్చేసి క్రో అంటే కాకి మండే అండ్ వెన్స్డే సముద్రం సీలో ఆడుకుంటుంది. క్రో మండే అండ్ వెన్స్డే సీలో ఆడుకుంటుంది. ఇప్పుడు డీకోడ్ చేద్దాము. క్రో అంటే క్రోమియం, మండేలో MONDAY కదా, MO స్టాండ్స్ ఫర్ మాలిబ్డినం, అండ్ వెన్స్డే W స్టాండ్స్ ఫర్ టంగ్స్టన్. అండ్ మండే అండ్ వెన్స్డే సీలో ఆడుకుంటుంది. C స్టాండ్స్ ఫర్ సీబోర్జియం. సో క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్ అండ్ సీబోర్జియం అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ వచ్చేసి మాంగనీస్. సో మాంగనీస్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి మాంగనీస్, టెక్నీషియం, రేనియం, లాస్ట్ వన్ బోరియం. మాంగనీస్ MN, టెక్నీషియం TC, రేనియం RE, బోరియం వచ్చేసి BH. రైట్, ఇప్పుడు దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసము చిన్న స్టోరీ. ఎంటెక్ రే బాయ్. ఎంటెక్ అనే కోర్స్ ఉంటుంది కదా, బీటెక్ టైప్, బీటెక్ తర్వాత వచ్చేసేది ఎంటెక్. సో ఎంటెక్ రే బాయ్ ఏం చేస్తున్నావురా? ఎంటెక్ రే బాయ్. రైట్, సో ఇక్కడ M స్టాండ్స్ ఫర్ మాంగనీస్, టెక్ స్టాండ్స్ ఫర్ టెక్నీషియం, రే స్టాండ్స్ ఫర్ రేనియం, బాయ్ స్టాండ్స్ ఫర్ BH కదా, బోరియం. ఇప్పుడు మాంగనీస్ సింబల్ MN, టెక్ సింబల్ TC, టెక్నీషియం సింబల్ TC, రే అంటే రేనియం సింబల్ RE, బాయ్లో బోరియం సింబల్ BH. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ వచ్చేసి మాంగనీస్ తర్వాత ఫెర్రమ్, ఐరన్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఐరన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి మనకు ఫెర్రమ్, దాని తర్వాత రుతీనియం, తర్వాత వచ్చేసి ఆస్మియం, తర్వాత హాస్యం. ఫెర్రమ్, రుతీనియం, హాస్మియం. ఇక్కడ ఫెర్రమ్ సింబల్ వచ్చేసి FE, రుతీనియం సింబల్ వచ్చేసి RU, ఆస్మియం సింబల్ వచ్చేసి OS, హాస్యం సింబల్ వచ్చేసి HS. వీటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చిన్న ట్రిక్ స్టోరీ వచ్చేసి, మనము అన్ని ఎలిమెంట్స్ని కలిపి రాసినప్పుడు 2 letters కానీ 1 letter కానీ కలిపి రాసినప్పుడు ఒక నేమ్ వస్తుంది, ఒక పర్సన్ పేరు వస్తుంది, ఫిరోజ్. FEROSE, FE అంటే ఫీ, రోజ్, R అంటే రుతీనియం, ఓస్ అంటే OS అంటే ఆస్మియం, ఫిరోజ్ కా హాస్ అంటే ఫిరోజ్ యొక్క నవ్వు, ఫిరోజ్ కా హాస్ అంటే నవ్వడం, ఫిరోజ్ కా హాస్ అంటే హాస్యం. సో ఫిరోజ్ కా హాస్ ఇస్ ద కోడ్ ఫర్ ఐరన్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఐరన్ తర్వాత మనకు కోబాల్ట్. సో కోబాల్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి కోబాల్ట్, రోడియం, RH. కోబాల్ట్ అంటే CO, రోడియం వచ్చేసి RH, ఇరీడియం IR, దాని కింద లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మెట్నీరియం MT. కోబాల్ట్, రోడియం, ఇరీడియం, మెట్నీరియం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడం కోసం ట్రిక్ వచ్చేసి, సో ట్రిక్ స్టోరీ వచ్చేసి కొత్త రోడ్ మేడ్ విత్ ఐరన్ మెటల్. కొత్త రోడ్ ఎలా ఉంది? మేడ్ విత్ ఐరన్ మెటల్ అంటే ఐరన్ మెటల్ తోటి తయారు చేశారని చెప్తున్నాను. సో కొత్త రోడ్డు విత్ ఐరన్ మెటల్. కొత్త అంటే కోబాల్ట్, కొత్త రోడ్ రోడియం అయిపోయింది కదా. కొత్త రోడ్డు విత్ ఏమన్నాను? ఐరన్ మెటల్, ఐరన్ IRON, ఇరీడియం, అండ్ మెటల్ మెట్నీరియం. సో కొత్త రోడ్ విత్ ఐరన్ మెటల్ ఈజ్ అ కోడ్ ఫర్ ది ఐరన్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి కోబాల్ట్ ఫ్యామిలీది. కోబాల్ట్ తర్వాత ఫ్యామిలీ వచ్చేసి మనకు నికెల్ ఫ్యామిలీ. సో నికెల్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి నికెల్, పెలాడియం, ప్లాటినం, డార్మ్స్టాడియం. నికెల్, పెలాడియం,
ప్లాటినం, డార్మ్ స్టాటియం అనొచ్చు, స్టేడియం అనొచ్చు. సో మన కన్వీనియంట్ కోసం దాన్ని స్టేడియం అంటున్నాను, ఎందుకంటే మన ట్రిక్కి అది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నికెల్ ఫ్యామిలీ మెంబర్లో నికెల్ Ni, పెలాడియం Pd, ప్లాటినం Pt, డార్మ్ స్టాడియం Ds. ఇప్పుడు కమింగ్ టు ది ట్రిక్ గుర్తుపెట్టుకోవడం కోసం ట్రిక్ స్టోరీ వచ్చేసి, నికెల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటంటే ఒక ప్లాట్ ఇచ్చారు అతనికి, ఓపెన్ ప్లాట్ ఇచ్చారు. ఆ ప్లాట్ ఎంత పెద్దగా ఉందంటే స్టేడియం, మనకు క్రికెట్ స్టేడియం ఎంత పెద్దగా ఉంటుంది, ఆ స్టేడియం అంత పెద్దగా ఉంది. ఏం పెద్దగా ఉంది? నికెల్ యొక్క పెళ్లి ప్లాట్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, నికెల్ తర్వాత పెలాడియం పెళ్లి, ప్లాట్ ప్లాటినం, నికెల్ పెళ్లి ప్లాట్ ఎంత పెద్దగా ఉంది? స్టేడియం అంతా పెద్దగా ఉంది. స్టేడియం ఏంటి మరి? డార్మ్ స్టేడియం. నికెల్ పెళ్లి ప్లాట్, స్టేడియం అంతా పెద్దగా ఉంది. రైట్. నెక్స్ట్ నికెల్ ఫ్యామిలీ తర్వాత కాపర్. సో కాపర్ ఫ్యామిలీ వచ్చేసి, ఫ్యామిలీ మెంబర్ వచ్చేసి కాపర్, సిల్వర్, గోల్డ్ అండ్ రాంట్జెనియం. సో ఇప్పుడు కాపర్ సింబల్ వచ్చేసి Cu అండ్ సిల్వర్ సింబల్ వచ్చేసి Ag అండ్ గోల్డ్ సింబల్ వచ్చేసి Au, రాంట్జెనియం అంటే Rg. ఇప్పుడు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అన్నప్పుడు ట్రిక్ కోడ్ వచ్చేసి, మనకు ఆర్నమెంట్స్ మేడ్ విత్ సమ్ మెటల్స్, క్వాలిటీ అని వాల్యూ వైజ్ చూసినప్పుడు, వాల్యూ బేస్డ్ చూసినప్పుడు, సో మనకు రోల్డ్ గోల్డ్ మేడ్ విత్ జనరలీ కాపర్. సో కాపర్ అంటే లో కాస్ట్, అంటే లో వాల్యూ కాపర్. దానికంటే కొంచెం వాల్యూ వచ్చేసి ఏ ఆర్నమెంట్? సిల్వర్ ఆర్నమెంట్స్. కాపర్ తర్వాత సిల్వర్ తర్వాత గోల్డ్. సో కాపర్, దాని తర్వాత మనకు కాస్ట్ వైజ్ కాపర్, సిల్వర్, గోల్డ్, దాని తర్వాత Rg అని పెట్టాను. Rg అంటే ఎవరు? మైసెల్ఫ్. సో వాటన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్ నేను. సో యువర్ Rg సార్. రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చూద్దాం. సరే వీటిని ఎలిమెంట్స్, కాపర్ అన్నప్పుడు Cu, పెలాడియం Pd, సారీ కాపర్ Cu అండ్ Ag, సిల్వర్ Ag, గోల్డ్ Au అండ్ రాంట్జెనియం Rg. అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫ్యామిలీ జింక్ ఫ్యామిలీ డి బ్లాక్లో. సో జింక్ ఫ్యామిలీలో మనకు జింక్ ఉంటుంది, దాని కింద Zn కింద క్యాడ్మియం Cd, దాని కింద మెర్క్యూరీ Hg, దాని కింద వచ్చేసి మనకు లాస్ట్ కోపర్నిషియం అంటే Cn ఉంటుంది. రైట్. ఇప్పుడు మరి దీనికి ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న స్టోరీ. మనకు ఒక కార్ ఉంది అనుకుందాం, లెట్ అస్ సే వన్ కార్. ఆ కార్ వచ్చేసి దాని పేరు జెన్, మారుతి జెన్. ఐడియా ఉందా? సో జెన్ కారు. ఇప్పుడు ఆ జెన్ కారులో సో మనకు ఫ్రంట్ సీట్ దగ్గర, సో ముందు ఫ్రంట్లో మనకు ఒక ఐరన్, ఒక సీడీని మనకు జనరల్గా హ్యాంగ్ చేస్తారు. రైట్. ఒక లుక్ కోసం ఒక సీడీని హ్యాంగ్ చేస్తాం. ఇప్పుడు ఈ జెన్ కార్లో నేను ఏం హ్యాంగ్ చేశాను? ఒక సీడీని హ్యాంగ్ చేశాను. ఎప్పుడైతే ఆ సీడీ మీద లైట్ పడుతుందో అది ఇట్లా మెరుస్తూ ఉంటుంది, షైన్ అవుతూ ఉంటుంది ఇట్లా బ్రైట్గా. సో ఇప్పుడు జెన్ కార్లో ఏముంది? సీడీ ఉంది. ఆ సీడీ ఏమవుతుంది? మెరుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు జెన్ కారులోని సీడీ మెరుస్తుంది. జనరల్గా మనం అరే వాడు మెరుస్తున్నాడు రా అని ఎప్పుడు అంటాము? ఆనందంతో, హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ సీడీ అనేది సాడ్ మూడ్లో ఉన్నప్పుడు కోపంతో మెరుస్తుంది. సో మన కోడ్ వచ్చేసి జెన్ కారులోని సీడీ మెరుస్తుంది, సో విత్ కోపం. సో ఇక్కడ కోపం స్టాండ్స్ ఫర్ కోపర్నిషియం. జెన్ కార్లో, జెన్ కార్ అంటే జింక్. జెన్ కార్లో ఏముంది? సీడీ ఉంది, క్యాడ్మియం, మెరుస్తుంది మెర్క్యూరీ. జెన్ కారు సీడీ, జింక్ సీడీ, మెరుస్తుందంటే మెర్క్యూరీ. ఎలా మెరుస్తుంది? కోపంతో అన్నా, కోపర్నిషియం Cn. రైట్. సో ఈ విధంగా 10 డి బ్లాక్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మనకు రెండు ఉంటాయి, లాంథనైడ్స్ ఉంటాయి, యాక్టినైడ్స్ ఉంటాయి. సో కమింగ్ టు ద లాంథనైడ్స్, సీరియం 58 నుంచి స్టార్ట్ అయ్యి 71 వరకు ఎండ్ అవుతాయి. ఫస్ట్ ఎలిమెంట్ సీరియం, లాస్ట్ ఎలిమెంట్ లుటీషియం. సో ఎలిమెంట్స్ కనుక చూసినట్లయితే సీరియం Ce, ప్రాసియోడిమియం Pr, నియోడిమియం Nd, ప్రొమీథియం Pm, సమారియం Sm, యూరోపియం Uu, గెడలోనియం Gd, టెర్బియం Tb, డిస్ప్రోషియం అంటే Dy, హోల్మియం Ho, ఎర్బియం Er, థూలియం Tm, ఇటర్బియం Yb. మళ్ళీ చెప్తున్నా వినండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి,
టెర్బియం, టబ్బులో బియ్యం, టెర్బియం. ఏ టబ్బు? ఎర్బియం, ఈఆర్. ఈటర్బియం, ఈ టబ్బు, వైబి. టర్బియం ఉంటుంది, ఎర్బియం ఉంటుంది, ఇటర్బియం ఉంటుంది. టర్బియం, ఎర్బియం, ఇటర్బియం. టర్బియం సింబల్ వచ్చేసి టీబీ, ఎర్బియం సింబల్ వచ్చేసి ఈఆర్, ఇటర్బియం సింబల్ వచ్చేసి వైబి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సీరియం, ప్రాసియోడిమియం, నియోడిమియం, ప్రొమీథియం, సమారియం, యూరోపియం, గెడలోనియం, టర్బియం, డిస్ప్రోషియం, హోల్మియం, ఎర్బియం, థూలియం, ఇటర్బియం. సో ఇప్పుడు ఇవి నేర్చుకున్న తర్వాత అంటే మనం ఎలిమెంట్స్ సింబల్ చెప్తే నేమ్ చెప్పగలిగితే సరిపోతుంది ఇక్కడ. ఇప్పుడు కమింగ్ టు ద కోడ్. సో ఈ కోడ్కి వచ్చేసి ఒక చిన్న స్టోరీ. ఆ చిన్న స్టోరీ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇద్దరు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి పేరేమో ప్రణీత, ఇంకొక అమ్మాయి పేరు వచ్చేసి సమంత. సో ప్రణీత అండ్ సమంత. ఇక్కడ సమంత అనే అమ్మాయి కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నది. సో కన్స్ట్రక్ట్ చేసేసింది ఆల్రెడీ. తనకు ఇంటికి హౌస్ వార్మింగ్ కూడా చేసేసింది. అంటే ఇంట్లోకి వచ్చిన రోజు సో తన ఫ్రెండ్ వచ్చింది, ఎవరు? ప్రణీత వచ్చింది. ఆ ప్రణీత ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది. ఆ ప్రణీత ఎక్కడ ఉంటుంది? యూరోప్లో ఉంటుంది. సో యూరోప్లో ఏఐ టెక్నాలజీతో నడిచే అంటే పనిచేసే ఒక గేటును తనకు గిఫ్ట్గా ప్రజెంట్ చేసింది. సో కొత్త ఇల్లుకు ఏంటి, ఒక గేటును గిఫ్ట్గా ప్రజెంట్ చేసింది. ఆ గేటు ఏఐ టెక్నాలజీ బేస్డ్ గేట్ అది. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు అన్నప్పుడు ప్రణీత ఇచ్చింది, గేట్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? సమంత ఇచ్చింది. ఇప్పుడు ఈ సమంత యొక్క ప్రొఫెషన్ ఏంటంటే షీఈ్ ఏ ప్రొఫెసర్. సో ప్రొఫెసర్ సమంతకి ఇచ్చింది, గేట్ ఇచ్చింది. సరే, ఇప్పుడు ఆ గేట్ ఎక్కడ తయారైంది? యూరోప్లో తయారైంది. ఇప్పుడు దీని కోడ్ను జాగ్రత్తగా చదివితే సి ప్రణీత అంటే ఇనిషియల్ సి ప్రణీతనే प्रोफेसर समंता को यूरोपियन गेट देती हैं. सो मल्ली चूडंडी, सी प्रणीता ने प्रोफेसर समंता को यूरोपियन गेट देती हैं. इकड़ सी अंटे सीरियम, प्रणीतालो प्रा स्टैंड्स फॉर प्रासियोडिमियम, नी नियोडिमियम. प्रणीता అయిపోయింది కదా. తర్వాత ప్రొఫెసర్ ప్రో ప్రొమీథియం, సమంత సమారియం. సమంతకు ఏమిచ్చింది? యూరోపియన్ గేట్ అన్న. యూరోపియన్ అంటే యూరోపియం. గేట్ గే గెడలోనియం. టే టే గేట్లో జిఏ టీ కదా, టీ అంటే అని చదవచ్చు. టెర్బియం. గేట్ దేతీ హై. DHEY DHEY. డి అంటే డిస్ప్రోషియం, హెచ్ అంటే హోల్మియం, ఈ అంటే ఎర్బియం, టి అంటే థూలియం, వై అంటే ఇటర్బియం. సో లాస్ట్లో వచ్చే ఎలిమెంట్ వచ్చేసి లుటీషియం. రైట్. సో ఈ విధంగా మనము 14 ఎలిమెంట్స్ను లాంథనైడ్స్ నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ది యాక్టినాయిడ్స్. సో ఈ యాక్టినాయిడ్స్ వచ్చేసి ఇవి కూడా 14 ఉంటవి. ఇవి 90 to 103 ఎలిమెంట్స్ వరకు ఉంటవి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకు థోరియం, లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి లారెన్షియం. మనకు లాంథనైడ్స్లో లుటీషియము, ఇవి యాక్టినాయిడ్స్లో ఫస్ట్ ఎలిమెంట్ థోరియం, లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి లారెన్షియం. సో కమింగ్ టు ది ఎలిమెంట్స్ చదువుదాం ఒకసారి. థోరియం, ప్రొటాక్టీనియం, PA. థోరియం అంటే TH, ప్రొటాక్టీనియం అంటే PA. థోరియం, ప్రొటాక్టీనియం. యురేనియం U, నెప్ట్యూనియం NP. తర్వాత ప్లూటోనియం PU, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. అంటే ప్లానెట్స్ బేస్ చేసుకొని వీటికి పేర్లు పెట్టారు. యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం. తర్వాత ఇక్కడ థోరియం, ప్రొటాక్టీనియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం. తర్వాత అమెరిషియం AM. సో తర్వాత క్యూరియం CM. తర్వాత బెర్కీలియం BK. తర్వాత కాలిఫోర్నియం CF. తర్వాత ఐన్స్టీనియం ES. తర్వాత వచ్చేసి ఫెర్మియం FM. తర్వాత ఫెర్మియం అంటే FM. తర్వాత మెండలీవియం MD. తర్వాత లాస్ట్కి వచ్చేసి మెండలీవియం తర్వాత నొబీలియం, సో NO. లాస్ట్కి వచ్చేసి లారెన్షియం LR. సో చూడండి మళ్ళీ ఒకసారి. థోరియం, ప్రొటాక్టీనియం, యురేనియం, రైట్, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెరిషియం,
క్యూరియం, బెర్కీలియం, కాలిఫోర్నియం, రైట్, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలివియం, రైట్, నొబిలియం, లారెన్షియం. సో ఇప్పుడు కోడ్ వచ్చేసి కోడ్ స్టోరీ, ట్రిక్ స్టోరీ వచ్చేసి దీన్ని వాసన కొంచెం డిఫికల్ట్ ఉంటుందని చెప్పి 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి తొర్రి పంపు అనేది ఒక కోడు, మిడ్ పార్ట్ వచ్చేసి ఒక కోడు, లాస్ట్కి ఒక కోడు. సో ఫస్ట్ పార్ట్లో తొర్రి పంపు. సో తొర్రి పంపు, సో మనకు ఫన్నీగా ఉండి తొర్రి పన్ను అంటాం కదా, తొర్రి పోయిందని, తొర్రి పంపు. సో ఇక్కడ తొర్రి పంపులో తొర్రి స్టాండ్స్ ఫర్ థోరియం, పంపు పియుఎన్పి, పంప్ పియుఎన్పి, పంప్. పంపులో ప అంటే ప్రొటాక్టినియం, యు అంటే యురేనియం, ఎన్ అంటే నెప్ట్యూనియం, పు అంటే ప్లూటోనియం. సో దిస్ ఇస్ ద తొర్రి పంపు. నెక్స్ట్ వన్ వచ్చేసి మిడ్ పార్ట్లో సో వచ్చేసి మనకు ఒక కోడ్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు, అతను బీసీఈ పర్సన్. అతని యొక్క రిజర్వేషన్ ఏంటి అంటే బీసీఈ పర్సన్. ఆయన ఎక్కడున్నాడంటే ఒక ఏసీ రూమ్లో కూర్చొని ఉన్నాడు. సో ఇప్పుడు ఏసీ రూమ్లో ఎవరు కూర్చొని ఉన్నాడు అంటే బీసీఈ పర్సన్. సో సింపుల్ కోడ్ వచ్చేసి ఏసీ రూమ్లో కూర్చున్న బీసీఈ పర్సన్ ఎఫ్ఎం వింటున్నాడు. ఏసీ రూమ్లో కూర్చున్న బీసీఈ పర్సన్ ఏం వింటున్నాడు? ఎఫ్ఎం వింటున్నాడు. సో ఈ ఎఫ్ఎంలో ఎవరి గురించి వింటున్నాడు, ఏమి వింటున్నాడు అంటే నోబెల్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ గురించి, అంటే నోబెల్ లారెట్స్ గురించి వింటున్నాడు. రైట్, ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చున్న బీసీఈ పర్సన్ అన్నాడు. ఏసీ, ఏ అంటే అమెరిషియం, సి అంటే క్యూరియం, ఏసీ అయిపోయింది. ఏసీ రూమ్లో ఎవరున్నారు? బీసీఈ పర్సన్, బీసీ బెర్కీలియం, సి అంటే కాలిఫోర్నియం, ఏసీ బీసీ అయిపోయింది. తర్వాత ఈఎస్ అంటే ఐన్స్టీనియం, బీసీఈ అన్నాను కదా, ఐన్స్టీనియం. ఆ బీసీఈ పర్సన్ ఏం వింటున్నాడు? ఎఫ్ఎం వింటున్నాడు. ఎఫ్ఎం అంటే ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెర్మియం, ఎం స్టాండ్స్ ఫర్ మెండలివియం. తర్వాత లాస్ట్కి వచ్చేసి ఏమి వింటున్నాడు? నోబెల్ ప్రైజెస్ గురించి, నోబెల్, నోబిలియం, లాస్ట్కు లారెన్షియం, నోబెల్ లారెట్స్ గురించి వింటున్నాడు. సో ఈ విధంగా మనము యాక్టినెట్స్ కూడా పర్ఫెక్ట్ నేర్చుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ని ముందు సో నేను చేయడానికి ఎంకరేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కింద మాత్రము కామెంట్ కూడా చేయండి. సో ఇంతటితో కంప్లీట్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ మనకు ఫినిష్ అయినవి.